జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్రం 4 పాదాలు, రేవతి 4 పాదాలు మరియు పూర్వాభాద్రం 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి పంచమ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, షష్ఠ స్థానంలో కేతు భగవానుడు యోగిస్తున్నారు. కేవలం 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి, మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. బ్రాహ్మణుడికి నవధాన్యాలు సమర్పిస్తాయి కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నవగ్రహ టెంపుల్కి వెళ్ళండి, ఎందుకంటే 7 గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీనరాశి వారికి కుటుంబాధిపతి అయిన కుజుడు 9వ స్థానంలో ఉన్నారు. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా మాత్రం, మనీ పరంగా మాత్రం కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. సకాలంలో చేతికి అందదు, ఖర్చులు విపరీతంగా ఉంటాయి. 12వ స్థానం రాహు ఉన్నప్పుడు ఖర్చులు విపరీతంగా ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. లవర్స్ కి చాలా గుడ్ టైం నడుస్తోంది. 19వ స్థానంలో గురువు గారు ఉన్నారు కాబట్టి మీరు మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. హెల్త్ పరంగా మాత్రం యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు, కొంచెం జాగ్రత్త తీసుకోండి. 6వ స్థానం అధిపతి అయిన రవి నీచపడ్డాడు, చాలా చాలా జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనే వాళ్ళు చాలా విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు. ఇక్కడ రాహు దృష్టి కూడా 6వ స్థానం మీద ఉన్నది కాబట్టి కొంచెం శత్రువులతో మాత్రం చాలా జాగ్రత్త ఉండండి, దూరంగా ఉండటానికి ట్రై చేయండి. కాల భైరవాష్టకాన్ని చదువుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా చాలా బ్యాడ్ టైం నడుస్తోంది మీకు. ఇక్కడ లగ్నం నుంచి 7వ స్థానంలో శుక్రుడు నిలబడ్డాడు, శని దృష్టి ఉన్నది, ఏలినాటి శని ఉన్నది పైగా. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి అధికంగా ఉంటాయి. బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది, పెట్టుకున్నది ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. కెరియర్ పరంగా మాత్రం చాలా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటది. శని గారి 10వ దృష్టి ఇక్కడ 10వ స్థానం మీద ఉన్నది, ఏలినాటి శని నడుస్తోంది. కెరియర్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎన్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.